రాత్రనక పగలనక కష్టపడి చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు పేపర్ లీకేజీలతో నిరాశ మిగిలింది. కొందరు స్వార్థం కోసం పరీక్షల పేపర్లను పుట్నాల లెక్క అమ్మి సొమ్ము చేసుకోవడంతో చిత్తశుద్ధితో పరీక్షలకు ప్రిపేర్ అయిన అభ్యర్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారా, లేక నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు? అదే జరిగితే రాసిన తమ పరిస్థితి ఏంటి? మళ్లీ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా కష్టపడాలి? ఇవన్నీ ఊహించుకుని నిరుద్యోగ అభ్యర్థులు కుమిలిపోతున్నారు. ఈ నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వానికి చేరవేయడంలో అమ్మా న్యూస్ కీలక పాత్రను పోషిస్తోంది. టీఎస్పీఎస్సీ దేశంలోనే బెస్ట్ అని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే పాపం రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు నిజమే అనుకున్నారు. మన దగ్గర పేపర్ లీకులు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదు. కాని కొందరు దుర్మార్గులు స్వలాభం కోసం, డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. పేపర్లు లీక్ చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ కేసు తీగలాగితే డొంక కదలడంతో నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఇప్పటివరకు నోటిఫికేషన్స్ వచ్చే వరకేమో నోటిఫికేషన్స్ కోసం ఉండే టెన్షన్, నోటిఫికేషన్స్ వచ్చినాక ఇప్పుడు లీకేజీల కోసం అయిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళకి పైసలు తీసుకొని పేపర్ లీక్ చేస్తే పేదవాళ్ళేమో ఎంత కష్టపడి చదివినా కానీ నిరాశ నిస్పృహలకు లోన్ అవుతారు. అసలు మాకు జాబ్ వస్తుందో లేదని. మొన్నటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవి నిర్వహిస్తే అసలు జాబ్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ గవర్నమెంట్ అసలు ఇట్లా చేయడం పైన అందరికీ అసంతృప్తి అనేది కలుగుతుంది. ఇంకా జరగబోయే ఎగ్జామ్స్ అన్నా సక్రమంగా జరగాలని కోరుకుంటున్నా. మన తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, నియామకాల అంశం పైన. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. జరక్క నియామకం జరుగుదామని గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో కూడా ఇన్ని అవకతవకలు, చాలా మా విద్యార్థి లోకానికి చాలా తీరని లోటు. మొన్నేమో కాళేశ్వరంలో లీకేజ్, ఇప్పుడేమో పేపర్ లీకేజ్. ఈ ప్రభుత్వం దీని గురించి స్పందించట్లేదు. మా మిత్రులు ఎందరో, నాతో పాటు చదువుకునే మిత్రులు స్విగ్గీ, ర్యాపిడో అనుకుంటూ చేసుకుంటూ ఒక పూట తినకపోయినా కానీ ఉండి లైబ్రరీలో కళ్ళకు కాయలు కాసేటట్టు చదువుకుంటున్నారు. అది ఇప్పుడు లీకేజ్ అవడం వల్ల ఏమైందంటే వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోయారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గ్రూప్ 1 ఇట్లా జరగడం వల్ల యూపీఎస్సీ కూడా సరిగ్గా మేలో ఉంది ఎగ్జామ్. దానికి కూడా ఫిలిమ్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. ఇలాంటి లీకేజ్ అవడం వల్ల మాలాంటి చదువుకునే విద్యార్థులకు చాలా తీర్చని లోటు. దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులు గ్రూప్ 1 రాసిన విద్యార్థులందరికీ ₹1,00,000 ప్రకటించాలి. అలానే మంత్లీ 5,000 వేయాలి. ఎందుకంటే మా అమ్మ నాన్నలు ఇంటి దగ్గర కష్టపడి కాయ కష్టం చేసి 10వ పార్కో కష్టపడి సంపాదించి పంపితే మేము దాన్ని బుక్స్ కోసం దానికోసం వాడుకుంటున్నాం. ఇప్పుడు గత 10 నెలలు మేము ఇక్కడ ఉండి చెట్టు వెనక వానెనక చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిందంటే మేము మళ్ళీ ఇంకో 10 నెలలు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి మేము చదువుకునే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది కానీ ఆర్థికంగా మేము చదువుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందించి మాకు ₹1,00,000 ప్రకటించి నెల ఒక 5,000 ప్రకటించి ఆర్థికంగా సహాయం చేయాలి. ఎంతో నిరుపేద విద్యార్థులు ఉన్నారు, దానికి స్పందించాలి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన విద్యార్థుల్ని గమనిస్తే వాళ్ల కష్టమేంటో అర్థమవుతోంది. కొందరు ఇంటికాడ అప్పు సప్పు చేసి హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లకు వేలు పెట్టి ప్రిపేర్ అయ్యారు. తిండి, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చదివారు. ఇంకేముంది, ఎగ్జామ్స్ రాశారు. ఫలితాలు వచ్చేస్తాయి అనుకుంటున్న తరుణంలో లీకేజీ వారి ఆశలపై నీళ్లు చల్లింది. కష్టమంతా బూడిదైంది. లీకేజీతో ఆయా ఎగ్జామ్స్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎగ్జామ్స్ మళ్లీ నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. నేను మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, క్వాలిఫై అయిన ప్రిలిమ్స్లో. కానీ ఈ గ్రూప్ 1 లీకేజ్ అనే విషయం తెలుసుకున్న నెక్స్ట్ మినిటే ఏదో తెలియని ఒక దిగ్భ్రాంతికి, షాక్కులోనైనా. అసలు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తానే ఎప్పుడు చూడలే. కన్ను కడుపు అనేది కానకుండా, రాత్రి పగలనే తేడా లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ కూడా ఈ ఎగ్జామ్స్ రాస్తూ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో చదివి
కష్టపడి రాసి ఈరోజు ఇట్లాంటి వార్తలు వినేసరికి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఎందరో సంవత్సరాలు కష్టపడుతూ తమ కుటుంబం కోసం తమ కుటుంబాలు బాగుపడతాయనే ఒక దీంతోని ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా దానికి తగ్గ ఫలితాలు అనేటివి దొరకని పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా మళ్ళీ ఇంకా దానికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొనే సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఒక గ్రూప్ 1 లాంటి అంత పెద్ద స్టేట్ లెవెల్లో జరిగే ఒక పెద్ద గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లోనే లీకేజ్ జరిగితే దాని తర్వాత ఉన్న గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ టీఎస్పీఎస్సీ నిర్వహించేదే కాదు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ పైన కూడా మాకు ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్ పైన కూడా మాకు నమ్మకం పోతుంది. తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాలపై. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులు ఎంతో ఆశతో వేచి చూశారు. 9 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లు కూడా టీఎస్పీఎస్సీకి అప్పగించడం, టీఎస్పీఎస్సీలో ఉన్న ఉద్యోగులు దానిని లీక్ చేయడం జరిగింది. దాంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ఈ సీట్ విచారణ అనేది జరుగుతుంది. ఈ సీట్ విచారణే కాకుండా సిట్టింగ్ జడ్జి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులు ఎంతో కష్టపడి హైదరాబాద్ వెళ్ళి నెలకు 5,000 ఖర్చుతో వాళ్ళు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి పరిస్థితి ఉన్న విద్యార్థులు నేడు లీక్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి నిరుద్యోగికి 5,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఏ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రతి విద్యార్థికి 5,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తుంది. పేపర్ లీకేజీతో అంతా తారుమారైపోయిందని నిరుద్యోగులు, విద్యార్థులు వాపోతున్నారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదంటూ కుమిలిపోతున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు బీరాలు పలికితే నిజమే అనుకున్నామని, కాని అదంతా ఒట్టిదేనని లీకేజీతో తేలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు శివాన్, మాది శ్రీయాత్నగర్ దగ్గర వచ్చిన విలేజ్ లక్ష్మీపల్లి. మాది వ్యవసాయ కుటుంబం. మొన్న పేపర్ లీకేజ్ జరిగిన తరుణంలో మన గ్రూప్ 1కి మా మిస్సెస్ క్వాలిఫై అయ్యింది. నేను కూడా గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు అది పేపర్ లీకేజ్ అయ్యేసి గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము పిల్లల్ని వదిలేసుకొని వ్యవసాయం చేసుకునే కుటుంబాల నుంచి వచ్చి 6 నెలలు సంవత్సరాల తరబడి ఇట్లా కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటూ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినాక తీరా అది క్యాన్సిల్ అయింది అంటే చాలా బాధగా ఉంటుంది. అదేవిధంగా ఇది ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి పంపించాలి. ఎందుకు అంటే ఇది ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది ప్రభుత్వ కనసాగలు నడుస్తుంటూ ఉంది కాబట్టి దానిపైన ఎవరికి ఎటువంటి నమ్మకం అనేది కూడా క్లారిటీగా అంటలేదు. అదేవిధంగా దీన్ని సిబిఐకి తొందరగా ఫార్వర్డ్ చేసి కొద్దిగా బాగా గట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎవరైతే ఈ దానానికి పాల్పడ్డారో, పేపర్ లీకేజ్ ఎవరెవరైతే పాల్పడ్డారో దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది సిబిఐ ద్వారా పుట్టుగా అందరికీ అంతా బయటకు వస్తుంది. అదేవిధంగా అందరికీ కొద్దిగా నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి తొందరగా సిబిఐకి ఫార్వర్డ్ చేయాలి. ప్లస్ అదేవిధంగా తగిన చర్యలు కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే ఇకపై ఇలాంటి జరగకుండా భవిష్యత్తు ఇలాంటి ఎవరైనా ఏమైనా చేయాలి అన్నా కానీ భయపడేటట్టు ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ నా పేరు గిరివారు సార్, మాది పాల్గొన చేయగా మాది చాలా పేదరికం కుటుంబం సార్. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మా ఫాదర్ ఎక్స్పైర్ 4 years అవుతుంది. 2 years నుంచి ఇదే నా లైఫ్ అనుకొని నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. అలాంటిది గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 క్వాలిఫై అయిన తర్వాత కూడా గ్రూప్ 2 క్యాన్సిల్ అయిపోయింది. మన డిఓ ఎగ్జామ్ రాశాను. డిఓ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. నాకు చాలా నమ్మకం ఉండే ఖచ్చితంగా కొడతానని, కానీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ముందు వచ్చే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 ఎగ్జామ్స్ అనేవి రాయాలన్న తప్పన ఉంది, కానీ అసలు జరుగుతాయా లేవా అని భయాందోళన ఉన్నాను. మొన్న ఈవెంట్స్కి అటెండ్ అయ్యాను, ఈవెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా అసలు వస్తాయా రావా, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా వేస్ట్ అయినా అన్న థాట్లో ఉన్నాం సార్. కానీ ఈ కేసు అనేది సిబిఐకి వెళ్ళాలనుకుంటున్నాను. ఒకరా ఇద్దరా నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో మంది పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కనీసం పరీక్ష ఫీజు చెల్లించే స్తోమత లేనివారు కూడా అప్పు చేసి మరీ ఎగ్జామ్స్ ఫీజు కట్టారు, కష్టపడి చదివారు. కానీ లీకేజీ వీరులు మాత్రం వారి ఆశలను అడియాసలు చేశారు. దాంతో నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులకు
ఏం చెయ్యాలో కూడా తెలియని దుస్థితి. అక్టోబర్ 16 గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాను. నాకు 101 వచ్చింది. నా పేరు బల్ల మహేష్ కుమార్. నా హాల్ టికెట్ నెంబర్ 201-322-1537. ఆ పేపర్ లీక్ అయిందని చెప్పి మమ్మల్ని బతుకులన్నీ ఆగం చేశారు. 11 నెలల నుంచి ఇక్కడే ఉన్నాము. ఉద్యోగాలను మానేసి లీవ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ చదువుతున్నాము. దీనికి టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ బాధ్యత తీసుకొని ఫస్ట్ సర్వీస్ కమిషన్ను రీవ్యాంప్ చేయాలి. మొత్తం కొలాబ్ చేసి కొత్త ఎస్టాబ్లిష్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చైర్మన్ ఎవరైతే మిస్టర్ రెడ్డి ఉన్నాడో ఆయన 2 చేతులు జోడించి 3 లక్షల మంది అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలి. మెయిన్స్ క్వాలిఫై అయిన 25,000 మందికి ప్రతి నెల 15,000 రూపాయలు పారితోషికం ఇస్తూ వాళ్ళకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బుడ్, ఫ్రీ ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తూ వాళ్ళకు ట్రైన్ చేయాలి. ఇక్కడ హాస్టల్స్ కూడా గతి లేవు. మేము ఘోరంగా చెట్ల కింద కూర్చొని చదువుతున్నాము. కనీసం ఎవడు స్పందిస్తలేడు. అక్కడ ప్రభుత్వం కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒక్కడు కూడా ఇప్పటి వరకు ఆర్ట్స్ కాలేజ్కి రావాలి. కేటీఆర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. ఏందో 888కి పోయినట్టు కాదు ఇక్కడికి వచ్చి మా పరిస్థితి ఏంది, దీనికి కారణం ఎవడో తెలియదు, బాధ్యులు ఎవరో మనకు తెలియదు. కానీ బాధపడేది ఎవరు? మేం కదా. మా సంగతి ఏంది అది మాకు కావాలి. పెద్ద డిమాండ్స్ ఏం లేవు మాకు. కేసెస్కి పేపర్ లీకేజ్ కావడం వల్ల మాలాంటి గ్రామీణ ప్రజలకు కానీ ఎవరికైనా కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి గ్రామీణ నుంచి అమ్మ నాన్న కష్టపడి డబ్బులు పంపించి ఇక్కడ హాస్టల్లో ఫుడ్ బాగాలేకపోయినా, రూమ్స్ ఫెసిలిటీస్ బాగాలేకపోయినా, లైబ్రరీలో కానీ, గ్రంథాలయాల్లో కానీ, మరి రీడింగ్ హాల్లో కానీ ప్లేసులు కానీ సరిపోకుండా మబ్బున 4 గంటలకు వెళ్ళి కష్టపడి చదువుకుంటే లాస్ట్ సరికి వచ్చేసరికంటే ఇక్కడ పేపర్ లీకింగ్ కావడం వల్ల మాలాంటి వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా కానీ బాగా ఇబ్బందికరంగా అయింది. దయచేసి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాలను కానీ వాళ్ళని కోరుతున్నాను. నిరుద్యోగులు, విద్యార్థుల వాయిస్ వినిపించడంలో అమ్మా న్యూస్ అందరికంటే ముందుంది. అభ్యర్థులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థుల గొంతుకను ప్రభుత్వానికి వివరించడంలో తన వంతు పాత్రను పోషిస్తోంది. అందుకే అభ్యర్థులంతా తమ గోడును అమ్మా న్యూస్తో చెప్పుకుంటున్నారు. ఇది ప్రభుత్వ స్కామే. అంటే ఏదైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే సంస్థ ఒకవేళ అక్కడ అవినీతి జరిగినా సరే, స్కామ్ జరిగితే బాధ్యులు ఎవరు? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. ఎవరి కోసం అండి? ఎవరుంది? గవర్నమెంట్. సో ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ మర్చిపోతున్నట్టుంది గవర్నమెంట్. ఇది రాజ్యాంగ సంస్థ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ. దాన్ని నిర్వహించేది గవర్నమెంట్. సో గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు ఈరోజు అక్కడ నుంచి పేపర్ లీకేజ్ అయింది, మీ యొక్క సెక్యూరిటీ లోపమైంది. ఈరోజు ఆ ప్రవీణ్ అనే ఏఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ ఏ విధంగా ఆ యొక్క యాక్సెస్ ఉంటుంది, ఒక పెద్ద చైర్మన్ సెక్రటరీని కాదని ఆ లోపలికి వెళ్ళి పెన్ డ్రైవ్ ని తీసుకొని ఈరోజు ప్రశ్నపత్రం లీకేజ్ చేసుకుంటూ అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారు? ఈరోజు మన పత్రికా కథనాలు చూస్తున్నాం. సుమారుగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి 80 మంది రాయడం జరిగింది. 20 మంది ఆల్మోస్ట్ క్వాలిఫై అయినారు. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ కి 8 మంది కూడా రావడానికి పోయినారు. యాజ్ పర్ టీఎస్పీఎస్సీ రూల్ చట్టం ఏం చెప్తుంది? జనార్దన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాను. నేను ఒక న్యాయవాదిగా, ఈ ఉస్మాన్ సిటీ విద్యార్థిగా, నిరుద్యోగ చేసే అధ్యక్షుడు అడుగుతా ఉన్నా. సార్, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ర్యాంకర్, మీకు తెలియదా టీఎస్పీఎస్సీ రూల్స్ ప్రకారము అందులో పనిచేసేటోళ్ళు కానీ లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ టీఎస్పీఎస్సీ ఏ ఎగ్జామ్ కూడా క్వాలిఫై కాదు, వాళ్ళు ఎలిజిబుల్ కాదని మళ్ళీ ఏ విధంగా మీరు వాళ్ళకి యాసెస్ ఇచ్చారు? ఒకవేళ ఎగ్జామ్ రాయాలని వాడు డుమా కొట్టాలి, వాడు లీవ్ పెట్టే ఎగ్జామ్ రాయాలి. మీకు ఆ మాత్రం మీ కింద పనిచేసేటోళ్ళకి తెలియదా? సెక్రటరీ గారికి తెలియదా? సో ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క హస్తం ఉన్నది కాబట్టి ఈరోజు ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా వాళ్ళు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. సిట్, స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం జరుగుతుంది. అయ్యా మీరంతా పెద్ద అధికారులు, మీరంతా చదువుకున్నోలే, మేము ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బిడ్డలం. మేము సూటిగా అడుగుతున్నాం, ప్రశ్నించేటోని మీద నోటీసులు ఏందండి? ఈరోజు ఐటీ శాఖ మంత్రి ఆయన బాధ్యుడు, కమ్యూనికేషన్ ఐటీ సెక్టర్ ఆయన కింద ఉంటుంది. సో ఆయన కింద ఈరోజు చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. దీనికి కారణమైనటువంటి వ్యక్తి మీరు కూడా ఉంటారు దాంట్లో, మిమ్మల్ని కూడా బాధ్యులు చేయాలి. మళ్ళీ మీరు ఎందుకు వివరిస్తలేరు? వీళ్ళని ఎందుకు అడుగుతలేదు సిట్? ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల విద్యార్థులు, ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా ఆత్మహత్యలు అయితేనే చచ్చిపోతున్నప్పుడు ఒక్కడు స్పందించలేదు. కానీ ఈరోజు వాళ్ళ కవితమ్మకేమనైతే ఈరోజు రోడ్లు ఎక్కిరు, ఈడీ విచారణ కోసం రోడ్లు ఎక్కిరు. ఈరోజు ఇదే పిహెచ్డి పట్టబోతున్న నర్సయ్య మాదిగా చచ్చిపోతే ఒక్కడు రాలేదు ఇక్కడికి. వన్ ప్రాణాలు పోయినాయి. 40 సంవత్సరాల పిహెచ్డి చేసినటువంటి ఒక దళిత మాదిగా బిడ్డ అతను చనిపోతే పరామర్శకు రాలేదు. కానీ ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి దొంగ అన్నట్టు ఉన్నది. జనార్దన్ రెడ్డి హస్తం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రభుత్వం
ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది. 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ యొక్క నిరుద్యోగుల జీవితాల్లో చెలగాటమాడుతుంది. ఇకనైనా సరే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఎంత పెద్దలున్నా సరే నా కొడుకున్న నా బిడ్డ ఉన్నా అరెస్ట్ చేస్తాం, రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి ఒక న్యాయం కాదు మీకు ఒక న్యాయం కాదని చెప్పేసి వెంటనే వీళ్ళకి నోటీసు విచారణకి తీసుకోవాలని చెప్పేసి నిరుద్యోగ విద్యార్థి చేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒక పర్సన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో రాణించడానికి ఎన్నో కళలు కంటూ ఒక లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని దాన్ని సాధించడానికి మీరు అన్నట్టుగా రెయిన్బోలు కష్టపడి చదువుతారు. ఈ కరప్షన్ అనేది ఏదైతే ఉన్నదో దేశానికి ఒక అడ్డుగోలుగా ఆటంకంగా ఒక ఎకానమిక్ గ్రోత్కి ఎలా అయితే ఉన్నదో ఈ అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో ఉన్న పర్సన్సే కరప్టెడ్ అయ్యి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి ఇంత దారుణానికి పాటుపడ్డ వాళ్ళని గవర్నమెంట్ తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. యూపీఎస్సీ ఎటువంటి ట్రాన్స్పరెంట్స్గా పెడుతుందో టీఎస్పీఎస్సీ కూడా అంతే ట్రాన్స్పరెంట్తో పేపర్స్ పెడితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో ఒక మంచి ఆఫీసెస్ ఉండి మన స్టేట్కి కొత్తగా వచ్చిన రాష్ట్రానికి నేమ్ అండ్ ఫేమ్ వరల్డ్ వైడ్గా తీసుకొస్తారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇండియాకి యూస్ అవుతాయి. సో ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఎప్పుడైతే ఇటువంటి స్కామ్స్ ఇటువంటి ట్రాన్స్పరెన్సీ ఉంటే కంపల్సరీ ఇండియా విల్ బీ ఎ డెవలపింగ్ కంట్రీ. వెన్ వి విల్ గివ్ ఎ స్టాప్ టు దీస్ స్కామ్స్ వి విల్ మేక్ ఎ డెవలప్డ్ నేషన్. ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థులంతా ఒక్కటే కోరుకుంటున్నారు. ఈ లీకేజీ కేసును త్వరగా తేల్చి నిందితుల్ని శిక్షించాలని కోరుకుంటున్నారు. అలాగే సాధ్యమైనంత త్వరగా ఎగ్జామ్స్ పై క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ కేసును లైట్ తీసుకోకుండా సాధ్యమైనంత త్వరగా ఎగ్జామ్స్ ను మళ్లీ నిర్వహించడమో లేదా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఉజ్వల భవిష్యత్తును ఆగం చేయవద్దని టీఎస్పీఎస్సీ వారికి ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టుకుంటున్నారు.